హైదరాబాద్ ఫిలిం నగర్ లో నటుడు ధర్మ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. యువకులు మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో ఇంటి ప్రహరీ కూడా గేటు ధ్వంసమయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యువకుల్ని. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, శంకరి, హైదరాబాద్ ఫిలిం నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు సినీ హీరో ధర్మ మహేష్ ఇంటిని ఢీకొట్టారు. వాహనం అతివేగంగా ఇంట్లోకి దూసుకెళ్లడంతో ప్రహరీ కూడా పూర్తిగా కూడా ధ్వంసమైంది. అయితే ఆ యువకులు, కారు నడిపిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ ఘటన అంతా కూడా రాత్రి సమయంలో జరిగినట్లుగా మనకి ఆ విజువల్స్ బట్టి అయితే మనకి స్పష్టమవుతుంది. ధర్మ మహేష్ కుటుంబ సభ్యులు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఘటనపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ ప్రమాదంలో ధర్మ మహేష్ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇంటి ముందు భాగంలో ఉన్న గోడతో పాటు ఇంటి గేటు కూడా పూర్తిగా ధ్వంసమైంది. అయితే మద్యం సేవించిన యువకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు మద్యం సేవించారు, అసలు ఆ కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా ప్రస్తుతం వాళ్ళ యొక్క వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రమాదంపై తమకు అనేక సందేహాలు ఉన్నాయంటూ కూడా ధర్మ మహేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగానే కావాలనే వాళ్ళు మద్యం సేవించి ఆ ఇంటి గోడను ధ్వంసం చేసి అనంతరం ఇంట్లో ఉన్న వాళ్ళకి హాని తలపెట్టే ప్రయత్నం చేశారా, లేదంటే మద్యం మత్తులో వెళ్తూ అనుకోకుండా వాళ్ళు మద్యం సేవించి ఉండడంతో నిద్ర మత్తు కావచ్చు, లేదంటే మద్యం మత్తు కావచ్చు, ఈ కారణాలతో వాళ్ళు ఇంటి గోడను ఢీకొట్టారనే దానిపై ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్ పోలీసులు అయితే నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.